కొడుకు చెప్పిన బిజినెస్ ఐడియా కంటే ఒక పనివాడు మాటకి విలువెక్కువన్నమాట మీ అమ్మగారికి. హలో, చేయాలి అనుకుంటున్నావో, ఎంత పద్ధతిగా డిజైన్ చేయాలి అనుకుంటున్నావో ఆ విధంగా ఉండాలి. అర్థమైందా? రాజ్కోటి సిల్క్సా? ఇక్కడ బట్టలు బాగుంటాయంటావా? ఇది చాలా పాత షాప్ అక్క, అందుకే డౌట్ వస్తుంది. పాత షాప్ అంటే పాత బట్టలు అమ్మే షాప్ అని కాదు, ఎప్పటినుంచో ఉంది అని. దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు షాపింగ్ చేస్తారంట. లోపలికి వస్తే నీకే తెలుస్తుంది. నువ్వెలా చెప్తున్నావు? అంటే నాకు చెప్పకుండా నువ్విప్పుడైనా వచ్చి షాపింగ్ చేసావా? అమ్మా తల్లి, నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా షాపింగ్ చేశానా? దీని గురించి మా ఫ్రెండ్ పిలిచారంటగా మేడం? ఇప్పుడే ఈ ఉత్తరం చదివాను. మేడం, అది మీరు చాలా మంచి పని చేశారు. ఇదిగోండి. మీ అన్నయ్య గారికి ఇవ్వాలి అనుకున్న 1,00,000 రూపాయలు తీసుకోండి. తమ్ముడు అనే అభిమానంతో అన్నయ్య ఇచ్చాడని మీరనుకున్నారు. మీ అవసరం చూసి అప్పుగా ఇచ్చానని మీ అన్నయ్య అనుకున్నాడు. ఇది ఏంటి అని మీరు అడిగితే డబ్బులు ఊరికే వస్తాయా? తమ్ముడైతే ఏంటి అంటాడేమో. మీ రిలేషన్ ఎక్కడ దెబ్బతింటుందోనని భయంతోనే కదా మీరు లెటర్ రాశారు. అవును మేడం, ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం మేడం. అందుకే ఈ లెటర్ రాశాను. నా జీవితంలో నెల కొంత ఇస్తూ మొత్తం తీర్చేసుకుంటాను మేడం. అవసరం లేదు. ఇది మీకు అప్పుగానో దానంగానో ఇవ్వడం లేదు. తోడబుట్టిన వాడితో ఉన్న బంధం ఎక్కడ తెగిపోతుందో అనే భయపడుతున్నారు చూసారా? ఆ వ్యక్తిత్వమే నాకు నచ్చింది. పరిస్థితుల్ని బట్టి ఇష్టాల్ని మార్చొచ్చేమో గాని ఎట్టి పరిస్థితుల్లోనూ విలువలు మారకూడదు, బంధాలు చెదరకూడదు అనుకునే మీ మంచి మనసుకి ముచ్చటపడి ఈ డబ్బుని కానుకగా ఇస్తున్నాను. తీసుకోండి.
చూపించండి. అవేం నాకు నచ్చట్లేదు. కొత్త మోడల్స్ ఇంకా అటువైపున్నట్టున్నాయి కదా, అవి తేండి. హా మేడం. ఇదిగో నేను ఒక ప్లాన్ చెప్తాను, అది ఫాలో అయిపో. ఓకే ఇప్పుడు ఏదైనా శారీ తీస్తున్నప్పుడు అది చూపించొద్దు అని చెప్పు. ఓకే ఎందుకు అని అడిగితే అది ఒక విఐపి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు అని చెప్పు. ఓకే పని అయిపోద్ది. ఓకే మేడం. ఆ శారీ మాత్రం చూపించుకు. అదేంటి, ఆ సారీ నాకెందుకు చూపించరు? సారీ మేడం, ఒక విఐపి మేడం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. పొరపాటున ఇందులో కలిసిపోయింది. విఐపినా? బాగా రిచ్చా? చాలా రిచ్ మేడం. అయితే నాకు ఆ సారీనే కావాలి. సరే ఇవ్వు. నేను వెళ్ళి ట్రయల్ చేసుకుని వస్తాను.